హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ సెషన్లో ఏం చేసామంటే సర్క్యూట్ డయాగ్రామ్స్ అండ్ వోల్టేజ్ ప్యాకింగ్స్ ఇవన్నీ కూడా ఫినిష్ చేసాం. ఇప్పుడు అసలు మేజర్ టాపిక్ మన యూనిట్ నెంబర్ 2లో అదేంటంటే పారామీటర్స్ ఆఫ్ ఆప్ యాంప్. ఈ పారామీటర్స్ ఆఫ్ ఆప్ యాంప్లో మనం 2 పాసిబిలిటీస్ని చదవచ్చు. ఒకటి ప్రాక్టికల్ ఆప్ యాంప్ పారామీటర్స్ ఎలా ఉంటాయి, ఇంకొకటి ఐడియల్ ఆప్ యాంప్ పారామీటర్స్ ఎలా ఉంటాయి. ఐడియల్ ఆప్ యాంప్ పారామీటర్స్ అంటే జస్ట్ థియరీకి మాత్రమే పాసిబిలిటీ కలిగిన పారామీటర్స్ అనమాట. ఈ ప్రాక్టికల్ ఆప్ యాంప్ పారామీటర్స్ అంటే యూజువల్గా మనం ఏదైతే సర్క్యూట్స్ ఉపయోగిస్తున్నామో, అంటే ఐసీస్ మనం సర్క్యూట్స్లో మనం ఐసీస్ ఉపయోగిస్తున్నామో లైక్ ఐసీ 741, దానికి ఇంప్లిమెంట్ అయ్యే పారామీటర్స్. సో అసలు ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఒక్కొక్క పారామీటర్ ఏం చెప్తుంది, దాని గురించి మనం ఏం చేద్దాం అంటే ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో నేను ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టికల్ పారామీటర్స్ పక్కన వాటి రేంజెస్ రాశాను, ఓకేనా. దీన్ని మనం ఏం చేద్దాం అంటే 1 by 1 డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ పారామీటర్ చూడండి, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. ఈ ఆఫ్సెట్ అనే పదం నేను ఇందాక సర్క్యూట్ డయాగ్రామ్ వేసినప్పుడు, అంటే లాస్ట్ దాంట్లో సర్క్యూట్ డయాగ్రామ్ వేసినప్పుడు నేను ఆఫ్సెట్ ఫస్ట్ పిన్ ఆఫ్సెట్ అండ్ 5th పిన్ ఆఫ్సెట్ అని రాశాను. మీరు ఒకసారి ఆ క్లాస్ని రీక్యాప్ చేసి చూసుకోండి. ఈ ఆఫ్సెట్ అనే దాని గురించి అప్పుడు నేను మీకు చెప్పాను. సో అసలు ఏంటి ఆఫ్సెట్ అంటే కనుక, మనం ఏదో ఒక ఆప్ యాంప్ని తీసుకున్నాం, అంటే ప్రాక్టికల్గా ఒక ఆప్ యాంప్ని తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వలేదు అనుకోండి, లేదు 0 ఇన్పుట్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అవుట్పుట్ ఏం రావాలి, యాస్టీస్గా 0 రావాలి. మీరు ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏం రావాలి, మనకి మామూలుగా 0 రావాలి. అంటే 0 వోల్ట్స్ ఇచ్చారు, 0 అవుట్పుట్ రావాలి. కానీ ప్రాక్టికల్ ఆప్ యాంప్స్లో మీ ఇన్పుట్స్ 0 ఉన్నప్పటికీ ఈ అవుట్పుట్ వోల్టేజ్ దగ్గర చాలా లిటిల్ అమౌంట్లో కొంత ఆఫ్సెట్ వోల్టేజ్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఉంటుంది. ఇది డిజైరబులా అంటే కాదు, ఇలా ఉండకూడదు మనకి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దీన్ని ఎలిమినేట్ చేయాలి. దీన్ని ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఇన్పుట్స్ దగ్గర కొంత ఆఫ్సెట్ వోల్టేజ్ ఇవ్వాలి. ఓకే, ఈ ఇన్పుట్ దగ్గర మనం ఇచ్చే ఆఫ్సెట్ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటున్నాం, ఓకేనా. అంటే మనం 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఇన్పుట్ టెర్మినల్స్, ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్. వీటి కామన్ని, అంటే వీటి యొక్క డిఫరెన్స్ని మనం ఏం చేస్తున్నాం, ఇన్పుట్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఈ ఈ కేసులో మనం ఏం చేస్తాం అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో మనం కొంత ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ని ఇస్తాం. అలా ఇవ్వటం వల్ల ఏమవుతుంది, అది అవుట్పుట్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో అవుట్పుట్లో ఏదైతే స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఉందో దాన్ని నల్లిఫై చేస్తుంది, ఓకేనా. దీని రేంజ్ ఎంత ఉంటుందంటే 1 mV to 5 mV ఉంటుంది. సో ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ రేంజ్ ఎంత ఉంటుంది, 1 mV to 5 mV ఉంటుంది. ఇలాంటి ఆఫ్సెట్ వోల్టేజ్ ఇవ్వటం వల్ల అవుట్పుట్లో ఏదైనా కనుక అన్డిజైరబుల్ వోల్టేజెస్ ఉంటే అవి నల్లిఫై అవుతాయి. ఇది పారామీటర్ 1. పారామీటర్ 2 చూడండి, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. మనం ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ చూసాం, ఇది ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. ఒకసారి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఆప్ యాంప్ని చిన్నగా డయాగ్రామ్ గీస్తున్నాను. ఇది మన ఆప్ యాంప్ సర్క్యూట్ అని తెలియదు. ఇది ఇన్పుట్ 1, ఇది ఇన్పుట్ 2, ఇది మన అవుట్పుట్. నేను సెకండ్ పారామీటర్ ఏం చెప్తున్నాను, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది 2 ఇన్పుట్ కరెంట్స్. అంటే ఇదొక ఇన్పుట్ కదా, ఇది ఇన్వర్టింగ్ ఇన్పుట్, ఇది నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. సపోజ్ ఇక్కడ కరెంట్ I1 అనుకోండి, ఇక్కడ కరెంట్ I2 అనుకోండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అంటే I1 మైనస్ I2, దీన్నే మనం ఏమంటాం, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటాం. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ది 2 ఇన్పుట్ కరెంట్స్ ఎట్ ది ఇన్పుట్ టెర్మినల్స్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. దీని రేంజ్ ఎంత ఉంటుందంటే 20 nA to 60 nA ఉంటుంది, ఓకేనా. ఇది మన సెకండ్ పారామీటర్. థర్డ్ పారామీటర్ ఏంటి, ఇన్పుట్ బయాస్ కరెంట్. ఇన్పుట్ బయాస్ కరెంట్. ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఏంటంటే ది యావరేజ్ కరెంట్ at the input terminals is called input bias current. The average current
ఎట్ ది ఇన్పుట్ టెర్మినల్స్. అంటే I ఈజ్ ఈక్వల్స్ టు ఇవి కదా ఇన్పుట్ కరెంట్స్ I1 I2, I1 ప్లస్ I2/2 ఈజ్ కాల్డ్ ఇన్పుట్ బయాస్ కరెంట్. దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటున్నాం, రైట్. నెక్స్ట్ వన్, ఫోర్త్ పారామీటర్ ఏంటి మనకి, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్. మీరు గుర్తుపెట్టుకోండి, డ్రిఫ్ట్ అనే పదాన్ని మీరు ఇక్కడ ఉపయోగిస్తున్నారు అంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ చేంజెస్ విత్ టెంపరేచర్. దేంతో మారుతుంది, చేంజెస్ విత్ టెంపరేచర్. కాబట్టి మీరు ఏమంటున్నారు, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్ అంటున్నారు. ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే మనకు తెలుసు, డ్రిఫ్ట్ అంటే నేనేం చెప్తున్నాను, చేంజెస్ విత్ టెంపరేచర్ అంటున్నాను. కాబట్టి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో బిట్వీన్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ బై రేషియో అంటున్నాను కదా, చేంజ్ విత్ టెంపరేచర్, అంటే సింప్లీ బై టెంపరేచర్. అంటే ఈ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ టెంపరేచర్తో పాటు ఎలా మారుతుందో చెప్పే పారామీటర్ని ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్ అంటాం. ఇది మనకి ఫోర్త్ పారామీటర్. ఫిఫ్త్ పారామీటర్ ఏంటి చూడండి, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ డ్రిఫ్ట్. ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ డ్రిఫ్ట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు మనం, వోల్టేజ్ డ్రిఫ్ట్ని అయితే కనుక ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ బై టెంపరేచర్ అన్నాం. ఇప్పుడు ఇది కరెంట్ డ్రిఫ్ట్ కాబట్టి ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ బై టెంపరేచర్ అనమాట, సింపుల్. కాబట్టి డ్రిఫ్ట్ అంటే ఈ పర్టికులర్ అంటే ఇక్కడ పారామీటర్స్లో చేంజ్ విత్ టెంపరేచర్ అనేది మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. సో అది ఈ పారామీటర్. నెక్స్ట్ పారామీటర్ ఏంటి, ఇన్పుట్ రెసిస్టెన్స్. ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ద రెసిస్టెన్స్ ఇన్వాల్వ్డ్ ఎట్ ది ఇన్పుట్ టెర్మినల్స్. ఇన్పుట్ టెర్మినల్స్ దగ్గర ఏ రెసిస్టెన్స్ అయితే ఇన్వాల్వ్ అయిందో, అంటే ఏ రెసిస్టెన్స్ అయితే డెవలప్ అయిందో దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటున్నాం. అంటే ఇవి రెండు మనకి ఇన్పుట్ టెర్మినల్స్ కదా, ఈ ఇన్పుట్ టెర్మినల్స్ దగ్గర ఏదైతే ఇలా రెసిస్టెన్స్ ఉందో దీన్ని మనం ఏమంటాం అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటాం. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉండాలి అంటే కనుక 100 కిలో ఓమ్స్ టు 1 మెగా ఓమ్ ఈ రేంజ్లో ఉండవచ్చు. దేనికి, ప్రాక్టికల్ ఆప్ యాంప్కి 100 కిలో ఓమ్స్ టు 1 మెగా ఓమ్, రైట్. నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే అవుట్పుట్ రెసిస్టెన్స్. ఓకేనా, ఈ అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి అంటే ద రెసిస్టెన్స్ అక్కర్డ్ ఎట్ ది అవుట్పుట్ టెర్మినల్. అంటే ఈ రెసిస్టెన్స్ ఎక్కడ ఉండాలి, అక్కర్డ్ ఎట్ ది అవుట్పుట్ టెర్మినల్. అవుట్పుట్ దగ్గర మనం మెజర్ చేసే రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటాం. ఇది ఎలా మెజర్ చేస్తాము అంటే ఇట్ మెజర్డ్ బిట్వీన్ ది అవుట్పుట్ టెర్మినల్ టు ది గ్రౌండ్ టెర్మినల్. ఇది మన అవుట్పుట్ టెర్మినల్, సపోజ్ ఇది మన గ్రౌండ్ అనుకోండి. ఈ రెండిటికి మధ్యలో మీరు మెజర్ చేసే వాల్యూ ఏదైతే ఉందో దాన్నే మనం అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటాం. అంటే దేనికి ఏ రెండింటి మధ్యలో మెజర్ చేస్తున్నాం మనం, అవుట్పుట్ టెర్మినల్కి గ్రౌండ్కి మధ్యలో మెజర్ చేసే రెసిస్టెన్స్ ఏదైతే ఉందో మన ప్రాక్టికల్ పారామీటర్లో అదే ఆప్ యాంప్లో దాన్ని మనం అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటున్నాం. దీని రేంజ్ ఎంత ఉంటుంది, 40 to 100 ఓమ్స్. మీరు అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ రెసిస్టెన్స్ రేంజ్ చాలా తక్కువ ఉంది. నేను ఇదివరకు ఆల్రెడీ చెప్పాను మీకు, యాంప్లిఫైయర్స్లో అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఎందుకని, అవుట్పుట్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటేనే మనం యాంప్లిఫై చేసిన సిగ్నల్ లౌడ్గా లేకపోతే మనం అనుకున్నట్టుగా బయటికి రీచ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎలా ఉండాలి, చాలా తక్కువగా ఉండాలి. ఇక నెక్స్ట్ పారామీటర్ సిఎంఆర్ఆర్ అండ్ తర్వాత పారామీటర్ స్లూ రేట్. ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఈ పారామీటర్స్లో సిఎంఆర్ఆర్ స్లూ రేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్. సిఎంఆర్ఆర్ అంటే ఏంటంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో దీన్ని మనం ఏమంటాం అంటే సిఎంఆర్ఆర్ అంటే ఫస్ట్ పదాలు అనమాట అన్ని. సో దీన్ని మనం కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అంటున్నాం. అసలు ఈ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అంటే ఏంటి, కామన్ మోడ్ అంటే ఏంటి, డిఫరెన్షియల్ మోడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ సిఎంఆర్ఆర్కి మనకు ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. ఈ సిఎంఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై ఏసీ.
ఏ అంటే వోల్టేజ్ గెయిన్ అని మనం చెప్పుకున్నాం, డి అంటే డిఫరెన్షియల్ వోల్టేజ్ గెయిన్, సి అంటే కామన్ వోల్టేజ్ గెయిన్. ఈ రెండింటి రేషియోనే మనం ఏమంటున్నాం అంటే సిఎంఆర్ఆర్ అంటున్నాం. ఈ సిఎంఆర్ఆర్ ప్రాక్టికల్ ఆప్ యాంప్కి ఎంత ఉండాలి? 60 నుంచి 100 డెసిబుల్స్ ఉండాలి. ఓకేనా, 100 డెసిబుల్స్. ఇంక ఈ సిఎంఆర్ఆర్ అంటే ఏంటిదంతా నేను మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్లూ రేట్ మనం ఎస్ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. స్లూ రేట్ నథింగ్ బట్ ది మ్యాక్సిమం చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైంతో పాటు మ్యాక్సిమం చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్లూ రేట్ అని చెప్తున్నాం. సో ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు డివి నాట్ బై డిటి. దీన్నే మనం అంటున్నాం, మనం స్లూ రేట్ అంటున్నాం అనమాట. ఈ స్లూ రేట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇన్పుట్తో పాటు ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది అని రిప్రజెంట్ చేసే ఒక వాల్యూ. దీన్నే మనం అంటామంటే స్లూ రేట్ అంటాం. దిస్ ఈజ్ డివి నాట్ బై డిటి. ఇవన్నీ ఏంటంటే మనకి ప్రాక్టికల్ ఆప్ యాంప్ యొక్క పారామీటర్స్ అనమాట. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఐడియల్ ఆప్ యాంప్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. అవన్నిటికీ ఐడియల్ ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి, వాటిని డిస్కస్ చేస్తూ దాంతోపాటు ఏం చేస్తాం మనం ఈ సిఎంఆర్ఆర్ అంటే అసలు కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో ఏంటి, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సో దాని గురించి మనం ఏం చేద్దాం అంటే దీంట్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇవి మనకి టోటల్గా పారామీటర్స్ అనమాట. ఇవి మనకి ఏంటంటే టోటల్ పారామీటర్స్. దీన్ని మనం రైట్. ఓకేనా.